సో ఈ బ్యూటిఫుల్ కాంచీపురం శారీ వచ్చేసి మనకు 1 గ్రామ్ గోల్డ్ అయితే వచ్చేస్తుందండి. సో ప్యూర్ బై ప్యూర్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే మేఘ్నా గారి శారీ చూసారో యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్గానే, కాదంటే తనదేమో కంప్లీట్గా చెక్డ్ ప్యాటర్న్ ఇచ్చేసాము. దీనికి వచ్చేసి బూటా ప్యాటర్న్స్ అనమాట. సో లిటిల్ వేరియేషన్ ఇన్ ద బార్డర్. దీనికి వచ్చేసి స్మాల్ అండ్ బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. పైన ఆల్మోస్ట్ 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్, తర్వాత పైపింగ్ బార్డర్ వచ్చి గ్రీన్ అన్నది వచ్చేస్తుంది. సెంటర్ పార్ట్ అంతా కలనేతలో మరూన్ అండ్ జామునీ షేడ్లో అయితే మనకు కలనేత అయితే వచ్చేసింది. కింద వచ్చేసి అగైన్ మల్టిపుల్ ప్యాటర్న్స్తో అయితే కడీ బార్డర్, తర్వాత అగైన్ గ్రీన్ పైపింగ్ బార్డర్తోనే అగైన్ డిజైన్ అన్నది ఇచ్చేసాము. వెరీ ఇంట్రికేట్లీ వూవెన్ బార్డర్, వెరీ బ్యూటిఫుల్ బార్డర్ అండ్ కలనేత కాబట్టి ఇంకా చాలా బ్రైట్గా ఎలివేట్ అవుతుంది అనమాట. మధ్యలో అంతా నైస్ ఫ్లోరల్ బూటీస్ అయితే వచ్చేస్తాయి. పళ్ళు వచ్చేసి మేఘ్నా గారి శారీకి ఇప్పటికీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో సిమిలర్గానే చెక్డ్ ప్యాటర్న్లో కాకుండా బూటీ ప్యాటర్న్స్లో కూడా చేయించాము. సో దీనికి వచ్చేసి వెరీ డిఫరెంట్. మనం మధ్యలో ఏదైతే శారీ మీద ఫ్లోరల్ మోటివ్స్ ఉన్నాయో సో అదే ఇక్కడ చేయించామన్నమాట. ఇలాంటిది ఫస్ట్ టైం చేయించామన్నమాట. సో పట్టీలో మనకు అగైన్ డిఫరెంట్ డిజైన్, పైన కింద పట్టీ వస్తుంది. కింద వచ్చేసి వెరీ సింపుల్గా బ్యూటిఫుల్గా వెరీ ఎలిగెంట్గా ఉండేటట్టు పళ్ళు అన్నది డిజైన్ చేశాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో జామునీ షేడ్లో మనకు బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్. సో సిమిలర్ కలర్లోనే అదేమో చెక్డ్ ప్యాటర్న్ మేఘ్నా గారు కట్టుకుంది, ఇదేమో వితౌట్ చెక్స్ బూటీస్ అనమాట. సో మేఘ్నా గారి దివాళీ శారీ అండి. ఇది వచ్చేసి ప్యూర్ కాంజీవరం 1 గ్రామ్ గోల్డ్ శారీ అనమాట. సో ఇది వచ్చేసి వింటేజ్ కాన్సెప్ట్లో తీసుకున్నాము. సో పర్టికులర్గా మేఘ్నా గారు వెరీ ట్రెడిషనల్గా కావాలన్నారు దివాళీకి. సో తన కోసం కంప్లీట్గా వింటేజ్ కాన్సెప్ట్లో చెక్డ్ ప్యాటర్న్లో తీసుకున్నాం అనమాట. సో బార్డర్స్ కూడా ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్స్ కంప్లీట్గా కంచి స్టైల్లో విత్ రుద్రాక్ష బుటాస్, తర్వాత నెమ్మలి పీకాక్ మోటివ్స్తో చేసాము. సో సెంటర్లో అంతా ఓన్లీ చెక్డ్ ప్యాటర్న్, వెరీ క్లోజ్లీ వూవెన్ చెక్డ్ ప్యాటర్న్ అనమాట. సో దానికి వచ్చేసి పైపింగ్ బార్డర్ గ్రీన్ అన్నది వచ్చేసింది. సో ఓవరాల్ సింగిల్ టోన్ శారీ, అందుకనే దాన్ని స్టాండ్ అవుట్ చేయడానికి పైపింగ్ బార్డర్ అన్నది గ్రీన్ అన్నది ఇచ్చేసాము. బికాస్ రేపొద్దున ఒకవేళ కావాలనుకుంటే కాంట్రాస్ట్కి వెళ్ళాలనుకున్న గ్రీన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ శారీ. సో దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ద ఇంట్రికేట్లీ వూవెన్ చెక్డ్ ప్యాటర్న్ అండ్ వెరీ నైస్లీ వూవెన్ ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్స్, పైపింగ్ బార్డర్తో పాటు అండ్ పళ్ళు పార్ట్ చూసుకుంటే మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ దాన్ని పళ్ళు మీద రిపీట్ చేసామన్నమాట. సో 3 స్ట్రైప్స్ కింద మనము పళ్ళు అన్నది ఇచ్చాము టు గివ్ దట్ అబ్సల్యూట్లీ ట్రెడిషనల్ లుక్ అనమాట. బికాస్ దివాళీకి వేసుకుంటున్నారు కాబట్టి షీ వాంటెడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్లీ అండ్ వెరీ యూనిక్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి సో దానికోసం వీవ్ చేపించిన శారీ అనమాట. సో దీనికి వచ్చేసి మనము సిమిలర్ క్లాత్లోనే సేమ్ కలర్ తీసుకొని దానికి నైస్ టెంపుల్ ప్యాటర్న్లో మగ్గం వర్క్ అయితే చేపించాము. సో అదొచ్చేసి జర్దోజీ వర్క్లో చేసుకోవచ్చు ఆర్ జర్దోజీ వర్క్ మేఘ్నా గారు వద్దన్నారు కాబట్టి మనము ఓన్లీ థ్రెడ్ వీవింగ్లోనే మనము థ్రెడ్ కాన్సెప్ట్లోనే థ్రెడ్తో మనము కంప్లీట్గా వీవింగ్ అనేది చేపించామన్నమాట. సో అలానే ఇంద్రనీల్ గారిది కూడా మనము సేమ్ కలర్ ఏదైతే ధోతి ఉందో అది గోల్డెన్ కలర్ ధోతి అనమాట. సో దానికి మ్యాచ్ చేయడానికి సో మేఘ్నా గారిది ఏదైతే శారీ ఉందో అది రా సిల్క్లో అదే కలర్లో రా సిల్క్ తీసుకొని వైట్ తీసుకొని దాన్ని డై చేపించి దాని మీద కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి లుక్ అయితే ఇచ్చేసామన్నమాట టు మ్యాచ్ బోత్ ది అవుట్ఫిట్స్ ఇన్ అ వెరీ ట్రెడిషనల్ వే.